తెలంగాణ ఇంటర్ 2024కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా ఇంటర్ బోర్డు వాళ్ళు మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్, మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇదే షెడ్యూల్ అన్నమాట. ఒకసారి ప్రాక్టికల్ ఎప్పుడు ఇన్ని చెప్తాను. మనకి మెయిన్గా చూసుకున్నట్టయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మనకైతే ఉంటాయన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మనకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ కూడా మనకి ఫిబ్రవరి 17th అయితే ఉండబోతుంది. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ ఈ ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి 19th అయితే పెడతారు. మెయిన్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే చెప్తాను, తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకైతే చెప్తాను. మనకి ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి 28th నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 28th సాంస్క్రిట్ అయితే ఉందన్నమాట. తర్వాత మనకి మార్చ్ 1st ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి మార్చ్ 4వ తారీఖున మ్యాథ్స్ 1A, బాటనీ, పొలిటికల్ సైన్స్ ఈ పేపర్స్ వాళ్ళకి అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే మనకి మార్చ్ 6వ తారీఖున మ్యాథ్స్ 1B, జువాలజీ, హిస్టరీ ఈ ఎగ్జామ్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి మ్యాథ్స్ 11వ తారీఖున ఫిజిక్స్, ఎకనామిక్స్ అయితే ఉందన్నమాట ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అండ్ అలాగే మనకి మార్చ్ 13వ తారీఖున కెమిస్ట్రీ అండ్ అలాగే కామర్స్ ఎగ్జామ్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి మార్చ్ 15న ఎవరైతే వొకేషనల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. 15, 18 ఈ 2 రోజులు అయితే జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థుల విషయంగా అయితే వద్దాం. మనకి ఫిబ్రవరి 29th సాంస్క్రిట్ అయితే పెడతారు. అండ్ అలాగే మనకి మార్చ్ 2వ తారీఖున ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. మార్చ్ 5వ తారీఖు వచ్చేసరికి మ్యాథ్స్ 2A, బాటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 సెకండ్ ఇయర్ విద్యార్థులకి. అండ్ అలాగే మనకి మార్చ్ 7వ తారీఖున మ్యాథ్స్ 2B, జువాలజీ, హిస్టరీ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి మార్చ్ 12వ తారీఖు విషయానికి వెళ్తే ఫిజిక్స్, ఎకనామిక్స్ అయితే ఉన్నాయన్నమాట. మార్చ్ 14వ తారీఖు విషయానికి వస్తే కెమిస్ట్రీ, కామర్స్ ఈ ఎగ్జామ్లు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. ఇక్కడతో జనరల్ వాళ్ళకి ఎగ్జామ్లు అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి మనకి వొకేషనల్ విద్యార్థులకి అయితే ఉంటాయన్నమాట. 16, 19 ఈ రోజులతో మనకి టోటల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. టోటల్ మనకి ప్రాక్టికల్, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్ విద్యార్థులకి టైం టేబుల్ అయితే. సో ఈ అప్డేట్ మళ్ళీ అప్డేట్ అయితే